15 వారాల 'బిగ్ బాస్' సీజన్ 8 అయితే కంప్లీట్ అయింది. అండ్ బస్ ఇంటర్వ్యూలో ప్రేరణ అర్జున్ అంబాటితో మాట్లాడిన మాటలు వింటే అందరూ షాక్ అవుతారు. అండ్ ఈ 15 వారాలు ప్రేరణ చాలా అగ్రెసివ్గా మాట్లాడింది. ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసింది. అండ్ ఆడియన్స్ని కూడా సంపాదించుకుంది. మరి బస్ ఇంటర్వ్యూలో అర్జున్ అంబాటి అడుగుతాడు, నువ్వు ఈ ఇంటర్వ్యూలో చాలా కూల్గా మాట్లాడుతున్నావు, కానీ 15 వారాలు చాలా అగ్రెసివ్గా అండ్ నీ ఫ్రెండ్ యష్మి కూడా నువ్వు చాలా క్రింజ్గా మాట్లాడతావు అని చెప్పింది. మరి దాని మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతాడు. దానికి ప్రేరణ, నేను వచ్చిన ఫస్ట్ వీక్లోనే యష్మి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే లైక్ ఈ అమ్మాయి నాకు ఇష్టం లేదని చెప్పింది మొహం మీద. నేను అప్పటి నుంచి గుండెని రాయి చేసుకొని హౌస్లో ఎలా ఉండాలి అని నేర్చుకున్నాను. ఫైనల్గా టాప్ 4 వరకు వచ్చాను అని ప్రేరణ చెప్తుంది. మరి దోశలకి ఎగ్స్ గురించి సిల్లీగా నామినేషన్ చేస్తావు, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతాడు అర్జున్ అంబాటి. అవి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అండ్ స్క్రీన్ స్పేస్ కోసం. అంటే ఎపిసోడ్లో నేను కూడా కనిపించాలి కదా, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్, ఒక కంటెంట్ క్రియేట్ చేసి అని అర్జున్ అంబాటికి చెప్తుంది ప్రేరణ. ఆ మాటలు విని అర్జున్ అంబాటి షాక్ అవుతాడు. అండ్ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడుగుతాడు అర్జున్ అంబాటి. దీనికి ప్రేరణ, నిజంగా ఎంత ఆదరణ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అని చెప్తుంది. సో ఈ ఇంటర్వ్యూ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.